పుష్ప సినిమా సందర్భంగా థియేటర్ దగ్గర జరిగినటువంటి గందరగోళం మనందరికీ గుర్తుండే ఉంటుంది. అక్కడ జరిగినటువంటి ట్రాజడీ ఇప్పటికీ మనం మర్చిపోలేం. ఇప్పుడు సంధ్యా థియేటర్ కేసు విచారణకు సంబంధించి మరొక ట్విస్ట్ నెలకొంది. వర్చువల్గా అల్లు అర్జున్ ఈ కేసు విచారణకు హాజరైనట్లుగా తెలుస్తుంది. ఇవాళ నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ గతంలోనే సమన్లు జారీ అయ్యాయి. సినిమా షూటింగ్స్తో బిజీగా ఉండడం వల్ల వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేను అంటూ అల్లు అర్జున్ చెప్పారు. వర్చువల్గా విచారణకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు. న్యాయస్థానాన్ని అభ్యర్థించిన నేపథ్యంలో అల్లు అర్జున్ తరపున లాయర్ ఆన్లైన్ ద్వారా హాజరు కావడానికి కోర్టు అనుమతించింది. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో జరిగినటువంటి ఘటన మనం చూసాం. ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఆ తల్లి అలాగే ఆ కొడుకు ఇద్దరు కూడా తొక్కిసలాటలో ఎలా నష్టపోయారనేది మనం చూసాం. సో ఇప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉంది అల్లు ఫ్యామిలీ అంటూ మధ్యలో కొన్ని వార్తలు మనం విన్నాం. ఆ తర్వాత కూడా ఆ బాబు ట్రీట్మెంట్కి కొంత డబ్బులు ఇస్తున్నారని, డబ్బులు సరిపోలేదని కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడారు అంటూ చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. డైరెక్ట్గా హాజరు కావాలంటూ కోర్టు అడిగితే లేదు, వర్చువల్గా వస్తాను, షూటింగ్లో బిజీగా ఉన్నాను అని చెప్పినట్లుగా తెలుస్తుంది.